TS99కి స్వాగతం. మెదక్ జిల్లా శనివారం పాపనపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, మై చాయిస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. పాపనపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్య, బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, త్రాగునీరు, బాలల రక్షణ అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే నాయకత్వం లక్షణాలు పెంపొందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, సిఐలు జార్జి, రాజశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, డీసీపీఓ నాగరాజు, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి రుత్తిక, సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దాం హుసేన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఐడియా ఉంది కదా, బుక్స్ యాక్ట్. ఒక మూవీ కూడా వచ్చింది, చూసారా మీరు? కోర్టు మూవీ వచ్చిందా? అది చూడండి ఎంత దారుణంగా ఉందనే పరిస్థితి మన జిల్లాలో కానీ మొత్తం ముఖ్యంగా పాపనపేటలో బాగా కేసులు అవుతున్నాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాండి, జిల్లా జరిగింది. మన జిల్లాలో ఒక అమ్మాయి కలిసి ఎరోప్లేట్ అయిపోయారు, లవ్ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి వయసు 17 years. వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మనం కంప్లైంట్ ఇస్తే మనం చేసాము, పట్టుకొచ్చి చూస్తే అబ్బాయి వయసు 16 16 years, అమ్మాయి 17. ఇప్పుడు ఎవరు తీసుకుపోయారు? అమ్మాయి కూడా చాలా సంతోషకరమైన ఒక మంచి కార్యక్రమం. మరి ఇది సంయుక్తంగా మనకు జిల్లా వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మనకు యంగిస్తాన్ ఎన్జిఓస్ వాళ్ళ తరఫున కూడా జరుగుతున్న కార్యక్రమం. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా ఎస్పీ గారు, శ్రీనివాసరావు గారు, ఐపీఎస్ గారు, అదేవిధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ గారు, తహసీల్దార్ సతీష్ గారు, ఎంపీడీఓ విష్ణు గారు, ముఖ్యంగా ఈ సభకు మొత్తం కూడా స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షులు వహిస్తున్నారు పావని గారు, అదేవిధంగా ఇతర అధికారులు, మరి యంగిస్తాన్ లయన్స్ చేసే ఆఫీసర్